రాజకీయ నాయకుల్లో అవకాశవాద రాజకీయ నాయకులు అనే ఒక ప్రత్యేకమైన కేటగిరీ ఉంటుంది. వీరు ఏ ఎండకు ఆ గొడుగు పట్టే బాపత నాయకులు. అధికారం ఉన్న పార్టీలోకి బెల్లం చుట్టూ ముసిరే ఈగల్లాగా చేరుకుంటూ ఉంటారు. ప్రజలు చీత్కరించుకుంటారనే భయం, వెరపు వీరికి ఉండవు. తమ స్వార్థ ప్రయోజనాలు నెరవేర్చుకోవడంలో ఒక్కటే లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాంటి నాయకులు ఇప్పుడు వైసీపీ పార్టీ ఓడిపోయింది కాబట్టి ఆ పార్టీని విడిపోతున్నారు. తాజాగా ఈ వరుసలోకి తాజా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా చేరుతున్నారు. ఆయన పార్టీకి రాజీనామా చేయబోతున్నట్టు మీడియాకు తెలియజేశారు. అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఆశావాదులైన కొందరు నాయకులు పార్టీని వీడిపోతున్నారు. వీరిలో తాజాగా మాజీ ఎమ్మెల్యేలు కూడా ఉండడం విశేషం. వైసీపీని వీడుతున్న నాయకుల సంఖ్య రకరకాలుగా ఉంటున్నప్పటికీ తాజా మాజీ ఎమ్మెల్యేల సంఖ్య 3కి చేరబోతోంది. ఇప్పటికే గుంటూరు వెస్టర్న్ నుంచి గతంలో ప్రాతినిధ్యం వహించిన మద్దాలి గిరి, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కెలారి రోసయ్య పార్టీని వీడిపోయారు. వీరిలో మద్దాలి గిరికి ఎన్నికల్లో టికెట్ దక్కకపోగా రోసయ్య గుంటూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. జగన్ ఎంపీగా అవకాశం ఇచ్చినా గెలవలేక పార్టీ మీద నిందలు వేసి వారు వెళ్లిపోయారు. ఈ క్రమంలో పిఠాపురం తాజా ఎమ్మెల్యే పెండం దొరబాబు కూడా రాజీనామా నిర్ణయం తీసుకున్నారు. పిఠాపురంలో సిట్టింగ్ పెండంకి టికెట్ ఇవ్వకుండా వంగా గీతను వైసీపీ మోహరించింది. అప్పుడే పెండం అసంతృప్తితో పార్టీ వీడాలనుకున్నారు కానీ జగన్ బుజ్జగించడంతో అయిపోయారు. అయినా ఎన్నికల్లో మాత్రం పార్టీకి చురుగ్గా పనిచేయలేదు. అంటి ముట్టనట్టుగా ఉండిపోయారు. తీరా ఇప్పుడు ఆయన పార్టీకి రాజీనామా ప్రకటించబోతున్నారు. అయితే పిఠాపురం స్థానికంగా ఒక పుకారు వినిపిస్తోంది. పెండం దొరబాబు ఎన్నికలకు ముందే పవన్ కళ్యాణ్‌తో లాలూచీ పడ్డారని, అందువల్ల మాత్రమే ఆయన అంత మెజార్టీతో గెలిచారని ప్రజలు అంటున్నారు. పెండం వర్గం మొత్తం లోపాయికారంగా జనసేనకు అనుకూలంగా పనిచేసినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే నిజమైతే పెండం దొరబాబు జనసేనలో చేరే అవకాశం ఉందన్న పలువురు అంచనా వేస్తున్నారు. రాజీనామా నిర్ణయంతో పాటు భవిష్యత్తు కార్యాచరణ కూడా ఆయన త్వరలో ప్రకటించబోతున్నారు. ఈయన పార్టీని వీడడం పిఠాపురం ప్రాంతంలో కావచ్చు, ఓవరాల్‌గా స్టేట్‌లో వైసీపీకి ఏ రకంగా దెబ్బ కొడుతుందనేది మీరు కామెంట్ చేయండి.